పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు ఎవరైనా ఒకరు చదవడానికి ప్రయత్నం చేయగలరు. ఒక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలినది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలు చక్కపరిచిరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆడిపోవచ్చినవి కనుక మీ నూనెలో కొంచెం మాకు అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుగు పోయి కొనుక్కుని అని చెప్పారు. వారు కొనబోచునుగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిన. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని ఎలుగురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండటంగా పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్యం అంటున్నాడు, కానీ పరలోక రాజ్యం దేనికి పోలికగా ఉంది? మరొక మాట తర్వాత అన్నాడు అంటేనే తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు. ఎవరు పెండ్లి కుమారుడు? బైబిల్లో పెండ్లి కుమారుడుగా ఎవరు పిలవబడుతూ వచ్చాడు? యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుని ఎదుర్కొనబోయే పెండ్లి కుమార్తె ఎవరు? సంఘము. ఆ సంఘాన్ని గురించే ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుంటే పరలోక రాజ్యం ఎలాగుంది అంటే దేవుణ్ణి ఎదుర్కొనబోతున్న సంఘము వలె ఉన్నది. కానీ ఒక్కొక్కరి గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత మాటల్లో కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ కన్యకలు గుంపు అతన్ని కలిపి దేవుడు సంఘం యొక్క సమూహానికి దేవుడు సాదృశ్యంగా ఉపయోగిస్తున్నాడు. కానీ ఆ యొక్క ఉద్దేశంలో మనం చూసినట్లయితే దేవుడిని ఎదుర్కోవడానికి, దేవుడి కార్యాలు నెరవేర్పు చూడడానికి, దేవుడి ఉద్దేశము దేవుడి నెరవేర్పు చూడడానికి ఆసక్తిగా ఉన్న ప్రజలు, రక్షణ పొందిన ప్రజల్లో ఉన్న వ్యత్యాసము లేదా వారి యొక్క విభిన్న వైఖరి ఈ వాక్యం ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. అందులో 2వ వచనము, వీరిలో 5 బుద్ధి లేని వారు. తెలుగులో చెప్పాలంటే ఈ మాట కొద్దిగా నాటుగా కొద్దిగా ఘాటుగా ఉంది. బుద్ధి లేని వారు అని అనడానికి నా మనసు కొన్నిసార్లు సంశయిస్తూ ఉంది. కానీ వాక్యం రాయబడింది కాబట్టి అలాగే మాట్లాడాలి. కానీ ఆ తర్వాత అన్నాడు చూడండి, బుద్ధి లేని వారు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇంగ్లీష్లో బుద్ధి లేని వారిని ఫూలిష్ అని రాస్తూ వచ్చాడు, బట్ బుద్ధి గల వారిని వైజ్ అని రాస్తూ వచ్చాడు. బుద్ధి గలవారు అనే మాటకి బదులుగా నేను దేని ఉపయోగిస్తున్నానంటే జ్ఞానం గలవారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. 5 జ్ఞానం గలవారు అయితే మరొక 5 బుద్ధిహీనులు అనే పదం వాడిన, కానీ జ్ఞానము లేనివారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. సో ఇక్కడ ఈ వాక్యం మనం 2 రకాల 2 గుంపుల ప్రజల్ని, సంఘంలో ఉన్న 2 గుంపుల ప్రజలు చూపిస్తూ ఉంది. ఎవరెవరి గురించి మాట్లాడుతూ ఉంది ఈ వాక్యం అంటే, ఒకటి జ్ఞానం కలిగిన వారు, మరొకటి జ్ఞానం లేని వారు. జ్ఞానం కలిగిన వారు ఏం చేశారు లేదా ఏం చేయాలి, జ్ఞానం లేని వారు ఎందుకు వారు జ్ఞానం లేని వారిగా వారు ప్రస్తావన చేయబడ్డారనే క్లుప్త విషయాలు మీకు అర్థమైనట్టుగా మీ ముందు నుంచి నా వాక్యాన్ని ముగించడానికి నేను ఇష్టపడాలని ఆశపడను. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళు 5 జ్ఞానము లేని వారు, 5 జ్ఞానం గలవారు. జ్ఞానము లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా దే హ్యావ్ ద ల్యాంప్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. చేతుల్లో ఉన్నాయి, వారి చేతిలో ఒక ఆశ ఉంది, వారి చేతిలో ఒక దర్శనం ఉంది, వారి చేతిలో ఒక అపేక్ష ఉంది. ఇదిగో ఇది మండుతూ ఉండాలి. దేవుడు వారికి ఇచ్చిన పిలుపు ఉంది, దేవుడు వారి విషయంలో చేసిన ఏర్పాటు ఉంది, దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు ఉన్నాయి. కానీ వారి దగ్గర ఏం లేదంట, చేతిలో దివిటీ ఉంది కానీ వాళ్ళ చేతిలో నూనె లేదు. పాస్టర్ గారండి, దివిటి ఎలా వెలుగుతుందంటే ఆ దివిటి వెలగడానికి కావాల్సిన నూనె ఆల్రెడీ దివిటిలో ఉంది, కానీ ఆ దివిటిలో నూనె అయిపోతే పోయడానికి అవసరమైన నూనె మాత్రం వాళ్ళ చేతిలో లేదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. బుద్ధి లేని వారు అని ఎవరి గురించి ప్రస్తావన చేయబడిందంటే, దేవుని పిలుపు ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ఏర్పాటు ఉంది, దేవుని ఉంది, వారి విషయంలో దేవుని తలంపు ఉంది, వారి విషయంలో దేవుని నడిపింపు ఉంది. కానీ దేవుడు వారిని పిలిచినప్పుడు ఏ అభిషేకం ఇచ్చాడో, ఏ యొక్క నూనె వారికి పోయబడిందో అదే వారి దగ్గర ఉంది. కానీ ఆ అభిషేకం దేవుడు వారికి ఇచ్చిన పిలుపుని బట్టి వచ్చిన అభిషేకం. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. ఇదిగో నిన్ను నీ యొక్క భవిష్యత్తులో నేను వాళ్ళ పనికి నేను వాడుకోపోతా ఉన్నాను. ఇదిగో వాళ్ళ ఉద్దేశంతో నేను ఎన్నుకున్నాను, వాళ్ళ ఉద్దేశంతో నేను ఏర్పరచుకున్నాను. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నేను ఏర్పరచుకున్నప్పుడు ఆ ఉద్దేశం కోసమైన ఒక కొద్ది అభిషేకము, కొద్దిగా నూనె నీ దివిటీలో పోయబడింది. అది మాత్రమే నీ చేతిలో ఉంది. వారి వాక్యం ఏం చెప్పిందంటే, జ్ఞానం లేనివారు, నాటి భాషలో మాట్లాడితే, తెలుగు భాషలో మాట్లాడితే బుద్ధి లేనివారు అని మాట్లాడేది. ఈవెన్ నువ్వు దేవుని చేత పిలవబడి ఉండొచ్చు, ఈవెన్ దేవుని చేతను ఉద్దేశించబడి ఉండొచ్చు, ఈవెన్ దేవుని చేతను ఏర్పరచబడి ఉండొచ్చు, కానీ దాన్నే తీసుకుని నువ్వు చాలా అలక్ష్యంగానో నిర్లక్ష్యంగా జీవిస్తే నీకు దేవుడిచ్చిన పిలుపు నువ్వు జ్ఞానం లేని వ్యక్తి అని. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ చేతిలో దివిటీలు ఉన్నాయి, కానీ వాళ్ళ చేతిలో ఏం లేవంటే ఆ దివిటీలో నూనె అయిపోతే దాన్ని ఫిల్ చేయడానికి వాళ్ళ చేతిలో ఎక్స్ట్రా నూనె లేదంట. బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి ఉన్న తేడా, బుద్ధి లేని వారి చేతిలో దివిటీలు. పాస్టర్ గారండి నాకు ఈ ప్రవచనం ఉంది, పాస్టర్ గారండి నా పట్ల దేవుని ఉద్దేశం ఇది, పాస్టర్ గారండి నా పట్ల దేవుని ఏర్పాటు ఇది, పాస్టర్ గారండి నా పట్ల దేవుని సంకల్పం ఇది, ఇదిగో నా విషయంలో దేవుని యొక్క ఉద్దేశం, నాకు దేవుని యొక్క దర్శనం ఉంది, లేదా నాకు వరం ఉంది, లేకపోతే దేవుడు నాకు పాలన అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడిని దేనికి పిలిచాడో దానికి తగిన అభిషేకం నీ పిలుపుతోనే ఇవ్వబడింది. కానీ నీ విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి, నువ్వు పరలోక రాజ్యాన్ని ఎదుర్కోవడానికి, దేవుని జీవితంలో నువ్వు కలుసుకోవడానికి, దేవునితో కలిసి చూడవలసిన కార్యాలు చూడడానికి నీ పిలుపుతో వచ్చిన అభిషేకం నీకు సరిపోదు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. మన అందరూ పిలిచాడు. దేనికి పిలిచాడు చెప్పనా? రండి, నేను పరిశుద్ధునై ఉన్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాను. రక్షణ కొరకు దేవుడు మనం పిలిచినప్పుడు మన మీద ఒక అభిషేకం ఇవ్వబడింది. కానీ అభిషేకం మన రక్షణ క్యారీ చేయడానికి సరిపోద్ది, కానీ పెళ్లి కుమారుని కలుసుకోవడానికి సరిపోదు, దేవుని ముఖాముఖిగా దర్శించడానికి సరిపోదు, దేవుని ముఖాముఖిగా కలిసి ఆయన కార్యాలు చూడడానికి సరిపోదు. వీళ్ళ చేతిలో దివిటీలు ఉన్నాయి, కానీ ఏం లేదంట. ఆ మాట చదువు, తెలుగు బైబిల్ ఏముందో. ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా. నీకు పిలుపు ఉంది, నీ విషయంలో దేవుని ఏర్పాటు ఉంది, నీ విషయంలో దేవుని ప్రవచనం ఉంది, నీ విషయంలో దేవుని సంకల్పం బయలుపరచబడింది. దాన్ని పట్టుకుని నువ్వు ఉర్రూతలుగుతున్నావు, దాన్ని ఎత్తిపడతావున్నావు. ఇదిగో దేవుని నిన్ను పిలిచాడు, ఇదిగో నా పట్ల దేవుని ఉద్దేశం ఇది, నా పట్ల దేవుని సంకల్పం ఇది. ఈవెన్ యు ఆర్ ఫూలిష్. నువ్వు బుద్ధి లేని వ్యక్తి అంటాను తెలుగు బైబిల్లో రాయబడినట్టుగా. లేదా నువ్వు స్టిల్ యూ నీడ్ సమ్ విజ్డమ్. నీకు పిలుపున్నా, నీ పట్ల దేవుని ఏర్పాటున్నా, నీ విషయంలో దేవుని తలాంతులు ఉన్నా, దేవుని కృపన్నా, నువ్వు మరి విషయాల్లో నువ్వు మరిక్కువ జ్ఞానం కలిగి ఉండాలి. ఏ విషయాల్లో జ్ఞానం కలిగి ఉండాలో నేను తర్వాత మాట్లాడతాను. ఆ తర్వాత 4వ వచనం మనం పరిశీలన చేస్తే, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా. వాళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఆ దివిటీ వెళ్ళడానికి అవసరమైన నూనె ఆ దివిటీలో ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, మా డ్యూటీ వెలుగుతా ఉంది కదా, మా డ్యూటీ వెళ్ళడానికి తగిన నూనె అందరూ ఉంది కదా అని గ్రామం తీసుకోలేదు. కానీ వారు సిద్ధులు సమకూర్చుకున్నారు, ఆ సిద్ధుల్లో నూనె తీసుకుని వెళ్ళారు. సిద్ధులు సమకూర్చుకున్న వారు, సిద్ధుల్లో నూనె తీసుకెళ్ళిన వాళ్ళు జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా బయటకు పిలిచింది. నేను అడుగుతున్నా, ఈరోజు సంఘంలో ఉన్న వ్యక్తిగా, దేవుని చేత పిలువబడిన వ్యక్తిగా, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిగా, పాస్టర్ గారండి దేవుని రక్షించాడండి, దేవుని పిలిచాడండి, లోకంలో పిలిచాడండి, అపిత్రులను పిలిచాడండి, అన్యాయంలో దేవుని పిలిచాడండి, అక్రమంలో దేవుని పిలిచాడండి, సంతోషం, దేవునికి స్తోత్రం. సిద్ధులు సంపాదించేవా? నూనె తీసుకుని పోగల సిద్ధుల దగ్గర ఉన్నాయా? లేదు. దేవుడు ఇచ్చిన ఆ యొక్క డ్యూటీ మాత్రమే, దేవుడికి ఏ పిలిపించాడో, ఏ ఉద్దేశం కలుగున్నాడో, ఏ వాగ్దానం చేస్తూ వచ్చాడో దాన్ని బట్టి అతిశయించే డ్యూటీ మాత్రమే విషయంలో ఉందా? ఈ 2026 గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నా మనసులో పెట్టిన మరొక ప్రాముఖ్య అంశము, ఈ సంవత్సరం దేవుడు మాకు ఇచ్చిన డ్యూటీ మాత్రమే సరిపోదు. ఈ సంవత్సరం ఆ డ్యూటీ కొనసాగాలి అంటే సిద్ధులు మనం కలిగి ఉండాలి, సిద్ధుల్లో నూనె కూడా కలిగి ఉండాలి. దేవుడు నామమున మహిమ కలుగుగాక. మీ పక్కన చెప్పండి, దివిటీ మాత్రమే సరిపోదు, దివిటీ మాత్రమే సరిపోదు. దివిటీలు కలిగి ఉన్నవారు సిద్ధులు కలిగి ఉండాలి, ఆ సిద్ధులలో నూనె కూడా కలిగి ఉండాలి. ఈ రోజు వరకు చాలామంది అతిశయం, దేవుడు ఎవరికి దివిటీ ఇచ్చాడో, ఇదిగో నా దివిటీ ఇది, ఇదిగో నా వాగ్దానం ఇది, ఇదిగో నా ప్రవచనం ఇది, ఇదిగో నా పట్ల దేవుని ఏర్పాటు ఇది, ఇదిగో నా పట్ల దేవుని ఉద్దేశం ఇది. దట్స్ నాట్ ఎనఫ్. నన్ను క్షమించండి, ఈ ఉపమానంలో పరలోకం నుంచి వచ్చే దేవుడి కుమారుని కలుసుకోవడంలో దివిటీలు కలిగి ఉన్న వారిని ఉపమానం బుద్ధిహీనులుగా పిలిచింది. ఈ లోకంలో జీవించడానికి యు ఆర్ ఎనఫ్. కానీ దేవుడిని కలుసుకోవాలి అంటే మాత్రం నీకున్న జ్ఞానం సరిపోదు, నీకున్న ఆలోచన సరిపోదు,
నువ్వు నిర్లక్ష్యత కలిగి ఉన్నావు, నువ్వు అలక్ష్యాన్ని కలిగి ఉన్నావు. ఈ అలక్ష్యము, ఈ నిర్లక్ష్యత నువ్వు దేవుణ్ణి కలుసుకోవడానికి సరిపోతుంది. అదే నేను బుద్ధిహీనుడిగా చూపిస్తా ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ కిందకి వెళ్ళి చదువుతాడు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులతో నూనె తీసుకుని పోయి. ఆ మాట ఆలోచించండి. సిద్ధులతో నూనె తీసుకుని పోయి. ఈ సంవత్సరం ఈ పరిసరలో ఉన్న వాళ్ళందరితో నేను మాట్లాడుతున్న మొట్టమొదటి అంశం, ఈ సంవత్సరం దేవుని వాగ్దానం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఈ సంవత్సరం పరిచర్య దేవుడు ఏ కృపను గ్రహించబోతున్నాడో దాన్ని నెరవేర్చుకోవాలంటే ఈ పరిచర్యలో ఉన్న అందరికీ మీకు తప్పకుండా నేను ఇస్తున్న ఒక విధి ఏంటంటే మీ సిద్ధులలో నూనె సమకూర్చుకోవాలి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధులేంటి, నూనె ఏంటి అనే విషయాలు నేను కాలానుగుణంగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తర్వాత 5వ వచనము, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి. ఎవరందరూ? దివిటీలు ఉన్నవాళ్ళు, దివిటీలతో పాటు సిద్ధులో నూనె ఉన్న వాళ్ళు కూడా కునికి నిద్రపోతా ఉన్నారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. ఈ లోపలది చీకట పడింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచారు. కానీ 10 మంది వాళ్ళ దివిటీలు సిద్ధం చేసుకున్నారు. వారి దివిటీల్లో అవి వెళ్ళడానికి తగిన నూనె ఉంది. ఆ దివిటీలు అప్పటికే మండుతా ఉన్నాయి. అందరూ దివిటీలు తీసుకుని పట్టుకొని నిలబడ్డారు. కానీ రాయబడుతున్నమాట అది ఎప్పుడు జరిగిందంటే అర్ధరాత్రి. బుద్ధి లేని ఆ కన్యకలు, జ్ఞానం లేని ఆ కన్యకలు, దేని గురించి జ్ఞానం లేని వాళ్ళు, సిద్ధుల కోసం జ్ఞానం లేని కన్యకలు, నూనెను సంపాదించుకోవాలన్న జ్ఞానం లేని కన్యకలు, అట్టి ఆలోచన లేని కన్యకలు, అట్టి తలంపు, అట్టి అభిప్రాయం, అట్టి ఉద్దేశాలు, దానికోసమైన ఆసక్తి అపేక్ష లేని కన్యకలు, బుద్ధి లేని కన్యకలు పేరపడుతూ వచ్చారు. బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక. దేవుడిని పిలిచినప్పుడు నీకు ఇచ్చే నూనె ఎంతవరకు వస్తుందంటే చీకటి అర్ధరాత్రి సమీపమయ్యే వరకు. ఈ ఉపమానం దేన్ని మాట్లాడుతూ ఉందంటే దేవుడిని పిలిచినప్పుడు, దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు, దేవుడిని ఎలిగి చేసినప్పుడు నీకు ఇవ్వబడిన ఆ నూనె, ఆ అభిషేకము, దేవుడికి ఇచ్చిన కృప అది ఎంతవరకు నేను సర్వే చేస్తుందంటే ఒక సమయం వరకు అది సరిపోద్ది. ఆ సమయం అది ఎప్పుడు ఆరిపోద్దో నీకు తెలియదు. ఆ అభిషేకం ఎప్పటికి డ్రైన్ అయిపోద్దో తెలియదు. దేవుడికి ఇచ్చిన కృప ఎప్పటికి డ్రైన్ అయిపోద్దో తెలియదు. ఓకే, దేవుడు నన్ను పిలిచాడండి, నాకు ఇచ్చి దట్ ఇస్ నాట్ ఎనఫ్. అది నీ దగ్గర ఉంటుండగానే, నీ దీపం వెలుగుతుండగానే లోపల ఒక మాట అంటారు, ఇల్లు చక్క పెట్టుకోండి నేను. హల్లెలూయా. 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 నీకు ఇచ్చిన పిలుపు అది మండుతుండగానే, దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తుండగానే, దేవుడు దాన్ని నడిపిస్తుండగానే, దేవుడు దాంట్లో నేను బలపరుస్తుండగానే నువ్వు చేయవలసిన మరో పని నీ గిన్నెల్ని, నీ సిద్ధుల్ని సమకూర్చుకుని నువ్వు నింపుకోవాలన్నారు. అర్ధరాత్రి సమయం వచ్చింది. పగల నుంచి మేబీ వాళ్ళకి పగటి కాలం వారికి డ్యూటీ ఇవ్వబడింది, అంటే క్షామకాలం వారికి డ్యూటీ ఇవ్వబడింది, అనుకూల సమయం వారికి డ్యూటీ ఇవ్వబడింది. వారి దీవికరమైన సమయంలో దేవుడు వారికి పిలిపించి వారి చేతికి ఒక డ్యూటీ ఇస్తూ వచ్చాడు. ఓకే, ఆయన రావడం ఆలస్యమైందంట. నేను చిన్నప్పుడు నా ఊహ తెలిసిన నా 3వ తరగతి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న కొద్దిమంది కూడా ఈ స్టిక్కర్స్ తెలిసే ఉంటాయి. యేసు త్వరగా వచ్చున్నాడని బ్లూ కలర్ స్టిక్కర్స్ ఒకటి పంచిపెట్టారు. దాని మీద వైట్ కలర్ లెటర్స్ ఎవరికైనా గుర్తుకున్నాయా? బ్లూ కలర్ స్టిక్కర్స్ అంటించేవాళ్ళం అప్పుడు చర్చ్లో, ప్రతి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి. నా చిన్నప్పుడు స్టిక్కర్స్ అవి. కొన్ని సంవత్సరాల తర్వాత నా లోపల ఆలోచన వచ్చింది, ఇది నా లోపలే కాదు, సమాజంలో చాలామంది ఈరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన వస్తాడు అంటున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో, దేవుని నామమున మహిమ కలుగాక. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వచ్చాడు, సడన్గా రాబోతా ఉన్నాడు. కానీ వాక్యం చాలా ఉపమానాలు ఏం చెప్పిందంటే ఆయన చీకటి సమయంలో రాబోతా ఉన్నాడు, ఆయన అర్ధరాత్రి సమయంలో రాబోతున్నాడు. ఈ అర్ధరాత్రి సమయాన్ని బట్టి అర్ధరాత్రి కాదు, కాలమంతా సంకుచితమైనప్పుడు, లోకమంతా చీకటి కమ్మినప్పుడు ఆయన సడన్గా రాబోతా ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. 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 రానున్న రోజుల్లో ఏ సంభవాలు జరగబోతామని, ఏ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ విషయం మీద ఎరిగిన వారైతే, ఆ విషయం గురించి మీరు అవగాహన కలిగిన వారైతే, ఆ విషయం మీద సరైన ఆ దృక్పథాన్ని మీరు కలిగిన వారైతే మీ నూనె ఆరిపోయే టైం కూడా మీకు ఇచ్చిన పిలుపుతో పాటు ఇవ్వబడిన, మీకు ఇవ్వబడిన ప్రవచనంతో పాటు, మీకు ఇవ్వబడిన రక్షణతో పాటు అందులో ఉన్న నూనె అయిపోయే సమయం సమీపిస్తూ ఉంది. ఒకవేళ కానీ మీరు జ్ఞానం కలిగి లేకపోతే, మీరు మెలకు కలిగి లేకపోతే, మీరు నూనెని సంపాదించకపోతే, మీ యొక్క సిద్ధులు కానీ సిద్ధం చేసుకోకపోతే, మీకు ఇవ్వబడిన నూనె చీకట్లో ఆరిపోతే మన జీవితానికి ప్రత్యేకత ఏముండదు. లోకంలో వాళ్ళు ఎలాగ అంధకారం కమ్మిందో మన దీపం కూడా ఆరిపోయి మనం కూడా ఆ చీకటితో పాటు మనం సంచరించాల్సి ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. 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 బుద్ధి లేని కన్యకలు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి మా దివిటీలు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు ఎవరికైతే పిలిపించాడో, దేవుడు ఎవరికైతే ప్రవచనం ఇస్తూ వచ్చాడో, దేవుడు ఎవరి గురించి ఉద్దేశాన్ని వెల్లడపరుస్తూ వచ్చాడో, దేవుడు ఎవరైతే ఎన్నుకున్నాడో, మీ లోపల ఈ పిలుపు ఉందా? మీ లోపల ఈ కేక ఉందా? మీ లోపల ఈ యొక్క ఆశ ఉందా? అయ్యో మా డ్యూటీలు ఆరిపోతా ఉన్నాయి. అడుగుతున్న ప్రశ్న,
ఏ దీపం మనం వెలిగించిన తర్వాత దాంట్లో నూనె అలాగే ఉంటుందా? దాంట్లో నూనె ఆటోమేటిక్గా పెరుగుద్దా? దాంట్లో నూనె ఆటోమేటిక్గా తగ్గుద్దా? హలో, దేవుడు నిన్ను పిలిచిన తర్వాత దిన ప్రయాణం కొనసాగుతా ఉన్నప్పుడు, దేవుడిని దీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ ఏంటంటే నీ లోపల ఉంచబడిన నూనె ప్రతిరోజు తగ్గుతూనే ఉంటుంది. నా లోపల నూనె ఉంది పర్లేదు, నా డ్యూటీ వెలుగుతుందా పర్లేదు అని నువ్వు అనుకున్నావంటే ఏదో రోజు నువ్వు అనుకున్న సమయంలో ఆ డ్యూటీ ఆరిపోవడానికి కారణం అవుద్ది. మా డ్యూటీలో ఆరిపోవచ్చున్నవి. ఈరోజు సంఘం అంతా మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే అవర్ ఆయిల్ ఈజ్ డ్రైనింగ్. మన నూనె ప్రతిరోజు మనం కార్యాలు చూడడంతో, ప్రతిరోజు మనం దేవుని కృప చూడడంతో ఆటోమేటిక్గా మన నూనె తగ్గుతూ ఉంటుంది. తగ్గడం పెద్ద విశేషం కాదు. దేవుడి వాక్యం ముందే మాట్లాడుతూ వచ్చింది, జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలవారు వాళ్ళు నూనెని సంపాదిస్తూ వచ్చారంట. దేవుడు నామన మహిమ కలగాలి. ఆ మాటను చదవండి, మళ్ళీ సేమ్ అదే మాటనే, అదే వచ్చిన రిపీట్ చేయండి. మా దివిటీలు ఆరిపోవచ్చునవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని ఎవరిని అడిగారంటే వీళ్ళు. మనకు బుద్ధి లేకపోతే మనం ఎప్పుడు అడుగుతామంటే నూనె అయిపోయే టైంలో అడుగుతాం. అదే మనం బుద్ధి కలిగిన వారం అయితే నూనె అయిపోయే టైంలో అడగాం, వెలుగుండగానే అడుగుతాం. దేవుడి నామన మహిమ కలిగినాక. హల్లెలూయా. బుద్ధి కలిగిన వారు ఏం చెప్పారంటే, జ్ఞానం కలిగిన వారు ఏం చెప్పారంటే, సిద్ధుల్ని సమకూర్చుకున్న వాళ్ళు, దానిలో నూనె నింపుకున్న వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే, మాకు సమయం ఉన్నప్పుడు, మాకు వెలుగు ఉన్నప్పుడు మేము మా సిద్ధులు సంపాదించుకున్నాము, మా సిద్ధుల్లో నూనెని సంపాదించుకున్నాము. మా చేతిలో డ్యూటీలు మాత్రమే కాదు, మాకు వెలుగు ఉండగానే, మాకు అవకాశం ఉండగానే, దేవుడు మాకు కృపించినప్పుడు, దేవుడు మాకు అనుకోదించినప్పుడు మా సిద్ధుల్ని, మా యొక్క నూనెని కూడా మేము సంపాదించుకున్నాము. ఇప్పుడు మీకు ఇస్తే మాకు దగ్గర ఉన్న నూనె మీకు మాకు కూడా చాలదాం. ఇద్దరం కలిసి తెల్లరి గంటలు 3 గంటలు చీకట్లో పడతాం. కాబట్టి మా నూనె మీకు ఇవ్వలేము. వీళ్ళ నూనె ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళని కొనుక్కుంటే వచ్చింది కాదు, విలువ ఉండగా వీళ్ళు నూనె సంపాదించుకున్నారు. దేవుడు అనుకూల సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు దే ఆర్ ట్రైంగ్ టు గెట్ దేర్ ఆయిల్. వారు నూనెని వారి శుద్ధిలో నింపుకోవడానికి వారు ప్రయాసపడుతూ వచ్చారు. ఈరోజు సంఘానికి చెప్తున్న విషయం, ఈ సంవత్సరం సమయం ఉన్నప్పుడు, అనుకూలత ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మరెక్కువ నూనె నింపుకోవడానికి, మరెక్కువ అభిషేకాన్ని నింపుకోవడానికి, మరెక్కువ కృపచేత నింపబడడానికి వి మస్ట్ ట్రైన్. మనం ప్రయాసపడాలి, మనం పని చేయాలి, మనం నూనె సంపాదించుకోవాలి. ఒక సమయం రాబోతామంది, అది చీకటి సమయం, అది కారు చీకటి కమ్మే సమయం, లోకాన్ని చీకటి కమ్మే సమయం, అర్ధరాత్రి వంటి సమయం. ఆ సమయంలో నీ నూనె నిలిచి ఉండాలి అంటే, ఆ సమయంలో నీ దివిటి ఆరిపోకుండా ఉండాలంటే, ఆ సమయంలో లోకల వారు ముంచివేయబడినట్టుగా నువ్వు కూడా ముంచివేయబడకుండా ఉండాలంటే యూ మస్ట్ క్యారీ ద ఎక్స్ట్రా అనాయింటింగ్ ఆయిల్. నీకు ఇవ్వబడిన అభిషేకం సరిపోదు. నీ పక్కన చెప్పండి, నీకు ఇవ్వబడిన అభిషేకం సరిపోదు. నువ్వు మరెక్కువ అభిషేకాన్ని, నువ్వు మరెక్కువ నూనెని నువ్వు సంపాదించాలి. నీ యొక్క నూనె సరిపోదు, నీ డ్యూటీ వెలుగుతున్న నూనె సరిపోదు, నువ్వు మరెక్కువ నూనెని దేవుడికి అనుకూల సమయం ఇచ్చినప్పుడు, దేవుడికి కృపణిస్తూ ఉన్నప్పుడు, దేవుడిని కాపాడుతూ ఉన్నప్పుడు, దేవుడికి అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు మరెక్కువ నూనెని నువ్వు సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళంటున్నారు మాకు వెలుగు ఉండగా, వీళ్ళేం కొందించుకోలే, మాకు వెలుగు ఉండగా మా నూనె మేము సంపాదించుకున్నాం. ఇప్పుడు మీకు ఇస్తే మీకు మాకు చాలదా? మీకు ఇచ్చేది 2 గంటలు 3 గంటలు మిమ్మల్ని బతికిస్తుంది. మా నూనె ఇంకొక 2 గంటలు 3 గంటలు సరిపోతే గుడ్డోడు త్రాపు చూపించడం మనందరం కలిసి గోతులో పడతాం. కాబట్టి మా నూనె మీకు ఇవ్వలేం, మా నూనె మీకు ఇవ్వలేం. చీకటి సమయంలో నూనె ట్రాన్స్ఫర్ అవ్వదు. హలో, వెలుగుండగా నూనె ట్రాన్స్ఫర్ చేయడం అవుద్ది, కానీ చీకటి సమయంలో నూనె ట్రాన్స్ఫర్ అవ్వడం జరగదు. ఎంతమందికి అర్థం చెప్తున్నారు రిలేషన్? చీకటి పడిన తర్వాత అనుకూలుతుండగానే, దేవుడు కృపణిస్తుండగానే, దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగానే, దేవుడి సన్నిధి మన మధ్యలో కళ్ళాడుతుండగానే, దేవుని ప్రసన్నత మన మధ్యలో పనిచేస్తుండగానే, ఆయనతో మనతో మాట్లాడుతుండగానే, ఆయనకి మనకి వేలైన దినాలు అవకాశాలు ఇస్తున్నప్పుడే మనకు నూనె అందుబాటులోకి వస్తుంది. కానీ ఒకసారి చీకటి సమయం స్టార్ట్ అయిన తర్వాత వీఆర్ అనేబుల్ టు గెట్ ద ఆయిల్. మనం నూనె సంపాదించడం ఏ శాఖలు రావచ్చు, యు ఆర్ అనేబుల్ టు గెట్ దట్ ఆయిల్. బేబీ నేను ఎలాగంటాను, ఈ వాక్యంలోంచి ప్రత్యక్షంలో నేను మాట్లాడే విషయం ఏంటంటే, నువ్వు అభిషేకం చేత నింపబడ్డానికి, నువ్వు కృప చేత నింపబడ్డానికి, నువ్వు సిద్ధుల్ని నూనె చేత నింపుకోవడానికి కొద్ది కాలమే ఉంది. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అవకాశం దేవునికి ఇస్తున్నాడో, వాక్యమా, దేవుని సన్నిధిలో ఉండమా, లేదా ఉపవాసమా, లేదా పశ్చాత్తాపమా, ఆరాధన చేయడమా, నువ్వు ఏం చేయడం వల్ల ఆ యొక్క నూనె నువ్వు నింపుకోగలవో, ఆ నూనె నువ్వు గ్రాప్ తీసుకోగలవో, స్వాధీనపరచుకోగలవో, దానివల్ల అవకాశం ఉన్నప్పుడు చేయండి. ఆ యొక్క నువ్వు చేసిన ఆ పనులు లేకపోతే ఆ విషయాలు నీ సిద్ధుల్లో నూనె నింపబడ్డానికి
కారణమవుతాయి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. అవకాశం ఉన్నప్పుడు, అనుకూలతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధించగలిగినప్పుడు ఆరాధించలేక, లేదా దేవుని సన్నిధిలో మనం చేయవలసిన విషయాలు మనం చేయవలసి వచ్చినప్పుడు చేయలేక, దేవుడు అనుకూలత ఇచ్చినప్పుడు మనం దేవుని స్తుతించలేక, ఆరాధించలేక, ఉపవాసం ఉండలేక, ప్రార్థన చేయలేక, వాక్యం చదవలేక మన సమయాన్ని గడిపేస్తే ఒక రోజు వస్తుంది, చీకటి కమ్మినప్పుడు మనం పరుగులెట్టుకుంటా వెళ్ళి శాఖల చుట్టూ తిరిగి, అయ్యా మాకు అభిషేకం కావాలి, అయ్యా మాకు ఈ దీవెన కావాలి, అయ్యా మాకు స్వస్థ కావాలి. నో, మా దగ్గర ఉన్న అభిషేకం ఇప్పుడు మీకు మాకు సరిపోదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎప్పుడో పిలిచి మీ చేతికి దివిటీలు ఇచ్చాడు, కానీ మీరు దివిటీలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు, కానీ మీరు నూనె సంపాదించలేదు. నూనె సంపాదించుకోమని చెప్పిన సమయంలో కూడా మీరు నూనె సంపాదించలేదు. మా దగ్గర ఉన్న నూనె మీకు మాకు సరిపోదు. బట్ ఇప్పుడున్న టర్న్ ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే, మా దగ్గర ఉన్న నూనె మీకు మాకు సరిపోదు. చదవండి ఆ మాటని. అందుకు బుద్ధిగల కన్యకలు మాకునే మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి. హలో, నువ్వు సంపాదించుకోవాల్సిన టైంలో నువ్వు సంపాదించుకోకపోతే ఇక మిగిలిన మరో ఆప్షన్ ఏంటి చెప్పనా? పాస్టర్ గారండి, ఈ నూనె కొనుక్కోవచ్చండి, ఇక్కడ చెప్తాను. హల్లెలూయా. వెలుగు ఉన్నప్పుడు సంపాదించావా? నువ్వు సంపాదించుకోవచ్చు, నువ్వు దాన్ని పొందొచ్చు, నువ్వు దేవుని సన్నిధి చేత నింపబడచ్చు, నువ్వు అభిషేకం నింపబడచ్చు. అభిషేకం ఇక్కడ నూనె అభిషేకానికి సూచనగా ఉంది. అభిషేకాన్ని ఎంతవరకు నువ్వు పొందాలో, అభిషేకం నువ్వు ఎంతవరకు సంపాదించగలవో, గెట్ ఇట్ యాజ్ పాసిబుల్ యాజ్. నువ్వు పొందగలిగినంత అభిషేకాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఒకరోజు వాక్యం కాదు నేను సర్వే చేసేది, ఈ వాక్యం ద్వారా ఇప్పుడు ఏ అభిషేకాన్ని దేవుడికి ఇస్తా ఉన్నాడో అభిషేకం నేను సర్వే చేస్తుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందే చెప్తూ వచ్చాను 2028. again I want to mention this prophecy. 2028 బైబిల్స్ అందుబాటులో ఉండవు. ద లాస్ట్ ఇయర్ 2028, రానున్న 2 సంవత్సరాల్లో బైబిల్ క్రమక్రమంగా బైబిల్ క్లోజ్ అవుతాయి. పాస్టర్ గారండి, బైబిల్ లేకపోతే మనం దేవునితో ఉండలేమా? లేదు. ఇప్పుడు ఏ వాక్యం చేత నింపబడుతున్నావో, ఏ ప్రత్యక్ష చేత నింపబడుతున్నావో, ఎంత అపేక్ష కలిగి నువ్వు సిద్ధులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చావో, నీ లోపల నింపబడిన ఆ నూనె ఆ 2028 తర్వాత ఎదురయ్యే చీకటిలో, అంధకారంలో నువ్వు వెలిగించబడ్డానికి, నీ దివిటి ఆరిపోకుండా నువ్వు క్యారీ చేయడానికి కారణం అవుద్ది. పాస్టర్ గారండి, నా వల్ల కాదండి. ఆ రోజు నీకు ఆలోచన తట్టదు. నేను అంటాను, వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడుతున్నాను. మీకు ఇవ్వబడిన నూనె గాక మరెక్కువ నూనెని సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు, ఏ ద్వారాలు తెరిస్తే ఏ ద్వారాల ద్వారా మనం మరెక్కువ నూనె సంపాదించవచ్చు అనేది దేవుచితం అయితే నా నెక్స్ట్ స్టెప్లో మీతో మాట్లాడతాను. అయితే దానికంటే ముందు మీతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మీరు సంపాదించుకోవాల్సినప్పుడు ఆ నూనె మీరు సంపాదించుకోకపోతే మరో టర్న్ వస్తుంది. ఆ టర్న్లో ఉన్న అవకాశం, ఉన్న ఏకైక అవకాశం నూనెని కొనుక్కోవాలి. ఇక్కడ కొనుక్కోమని చెప్తున్నాడంటే ఆ టైంలో నూనెని అమ్మేవాళ్ళు ఉంటారు. ఆ చీకటి సమయంలో, ఆ అంధకార సమయంలో, ఆ సహాయం లేని సమయంలో, ఆ దేవుని కైకరం చూడలేని సమయంలో నూనెని అమ్మే వాళ్ళు వస్తారు. వారి దగ్గర అభిషేకం ఉంది. ఇక్కడ అమ్మడం అంటే వారు డబ్బు ఇచ్చి మీరు కొనుక్కోని అని చెప్పరు. కానీ జరగవలసిన ఇష్యూ ఏంటి చెప్పనా? నీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కృపను చూడాలి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలే దగ్గర ఏం జరిగిందో చాలాసార్లు నేను ప్రస్తావన చేస్తూ వచ్చాను. వాట్సాప్ కమ్యూనిటీలో మేము బైబిల్ మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు, సారేపతి విరోధాల దగ్గర కొద్దిగా పిండి మాత్రమే ఉంది. ఎంత పిండి ఉంది? ఒక దినానికి సరిపడా పిండి మాత్రమే ఉంది. ఒక దినానికి సరిపడా ఆ పిండిని రొట్టిగా చేయడానికి అవసరమైన నూనె మాత్రమే ఉంది. ఏలియా దగ్గర ఏమో దేవుని కార్యాలు కొనసాగించగల అభిషేకం ఉంది. ఏలియా అంటున్నాడు, నీ దగ్గర ఉన్న ఒక అప్పమో ఒక రొట్టె నాకు ఇవ్వు. ఏమయ్యా ఏలియా, నీ దగ్గర ఉన్న అభిషేకము, నీ దగ్గర ఉన్న దేవుడు ఆమె రొట్టె అప్పము ఇవ్వకుండా ఆమె దీవించడం సాధ్యం కదా? నా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏం చేయాలంటే ఆమె ఒక అప్పమును ఒక రొట్టెను సిద్ధం చేసి నాకు ఇవ్వాలి. ముందే చెప్పలేదు ఆ ఏలియా ఏం చేస్తాడో, ఏలియా ద్వారా ఏం చేయమన్నాడో, ఏలియా ఏం చేయడం దేవుడు ఎందుకు చేశాడో చెప్పలేదు. కానీ దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆమె ఒక అప్పాన్ని చేసి ఏలియాకి ఇవ్వాలి. ఆమె అంటుంది, అయ్యా నాకు నా కుమారుడికి మాత్రమే ఈ పూటకి సరిపడా మాత్రమే. అప్పటికే ఆ దేశంలో ఏముంది? కరువు ఉంది. ఇక్కడ అభిషేకాన్ని పొందడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ట్రాన్స్ఫర్మేషన్. నీది నాకు ఇచ్చి నువ్వు తీసుకోవాలి. దర్శనం నాకు అంతే. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వెలుగున్నప్పుడు ఏం చేసిందో ఆ విషయాలు నేను ఇప్పుడు సందర్భం కాదు, నేను మాట్లాడట్లేదు. కానీ ఆమె అప్పటికే ఏ సమయంలో సమీపించిందంటే లోకమంతా చీకటి కమ్మేసిన సమయంలో ఏలి అంటున్నాడు, ఆ అప్పాన్ని ఏం పర్లేదు, నీ కొడుకు కోసం నీ కోసం ఈరోజు రాత్రి ఉంచుకున్న ఆ పిండితో ఒక అప్పాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు. వీరికి ఏ సంశయం లేదు, అందులో ఏ సిగ్గు లేదు, ఏ మహమాటం లేదు. సరే అయ్యా నువ్వు చెప్పినట్టే ఇంటికి వెళ్ళింది. తన కుమారుడు కూర్చొని ఆలోచించట్లే. సేవకుడు రొట్టెని తీసుకురమ్మన్నాడు. ఐ హ్యావ్ టు గివ్ ఇట్.
నేను నా కుమారుడు ఎలాగ ఈరోజు తిని రేపు పొద్దున చనిపోతాం, అది ఒక పూట ముందే దానికి నింది అనగట్టే ఆ శాఖకి ఇవ్వడం బెటర్. దేవుని నామమున మహిమ కలుగాక. ఆ రొట్టెని తీసుకెళ్ళి శాఖం చేతిలో పెట్టింది. ఆ రొట్టెని తీసుకున్న ఏలియా, అయ్యా నీ కుమారుడు కొద్దిగా ముక్కెడతామని అడగలే. ఆ రొట్టెని తీసుకుని ఆ మాంత్రం తినేసాడు. అందులో సంవత్సరం లేదు, ఆలోచన లేదు, కారం పెట్టే దాని వెనక అట్లా దేవునికి ఒక మిషన్ ఉంది. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రొట్టెని తిన్న పిదప ఏలియా ఆమెను దీవించడం స్టార్ట్ చేస్తూ వచ్చాడు. చదవండి ఎవరన్నా. భూమి మీద యెహోవా, ఆ పై వచ్చింది, నేను చదవడానికి ప్రయత్నం చేయండి, కంటిన్యూషన్ ఉంటుంది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. భూమి మీద నాకు అర్థం కాని ప్రశ్న, ఇక ఈయనకి అప్పం చేస్తే ఆవిడ పిల్లలకి అప్పాలు చేసుకునేదానికి పిండి ఏమైనా ఉందా? లేదు. కానీ ముందే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నీ కుర్రోడికి నువ్వు అప్పాలు చేసుకుంటారు, భోజనాలు రొట్టెలు సిద్ధపరుచుకుంటారు, నువ్వు భయపడద్దు. దేవుని నామమున మహిమ కలుగాక. కంటిన్యూ. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు, ఎప్పటి వరకు? ఆ చీకటి పోయే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు. అంటే చీకటి కమ్మింది, అర్ధరాత్రి సమయం సమీపించింది, ఆ చీకటి పోయే వరకు నువ్వు సర్వైవ్ చేయబడాలి. అంటే నీకున్న దాన్ని నాకు ఇచ్చి నేను దేవుడిని ఏం చేయడానికి పంపిస్తూ వచ్చాడో దాన్ని తీసుకోవాలి. దేవుని నామమున మహిమ కలుగాక. మేబీ నాకు తెలిసి గడిచిన రోజుల్లో ఎబ్నేజ్ గారు మాట్లాడిన ప్రాఫెసీ రానున్న రోజుల్లో ఈ రెవల్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయబోతా ఉంది. లోకానికి వేరే ఆప్షన్ ఉండదు, లోకానికి వేరే ఆపర్చునిటీ ఉండదు. లోకాన్ని చీకటి కమ్మినప్పుడు ఈ ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. అయ్యా మా దగ్గర ఉంది, మీరు దీన్ని తీసుకోండి, మమ్మల్ని బతికించండి. దట్స్ ఎనఫ్. దట్ విల్ బి ఓన్ ది సోర్స్. మీరు అటువంటి పరిస్థితిలో చిక్కుకోకుండా ఉండాలి అంటే వెలుగుండగానే మీ సిద్ధులను సంపాదించుకోండి, వెలుగుండగానే నూనెతో నింపండి. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో టు ద కంటిన్యూషన్. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్టు ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. దేవుని నామమున మహిమ కలుగాక. ఎప్పుడు అనేక దినాలు ఆ దేశంలో కరువు ఉన్న రోజుల్లో, ఇంకా కరువు ముగించబడలేని ఆ రోజుల్లో కూడా ఆమె ఏలియాతో కలిసి ఆమె ఇంటివారు. దేవుని నామమున మహిమ కలుగాక. మళ్ళీ ఎగ్జాక్ట్ పాయింట్ చదవండి ఆ మాటనే. అతడును ఆమెయు హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేశారా? ఆమెయు అతనితో పాటు ఆమెయు నీకు కావలసిన నూనె ఇంటి అందరికీ సరిపోవాలి అంటే ఒక టైం వస్తుంది. అది చీకటి టైం అయితే, అది అప్పటికే నీ విషయంలో కాలం ముగిసి, దేవుని కృప ముగిసి, దేవుని కనికరం ముగిసి, నీ విషయంలో చీకటి కమ్మిన టైం అయితే ఇక నీకున్న ఒకే ఒక ఆప్షన్, నీకున్న దాన్ని ఇచ్చి ఏలియాకి ఆమె ఏమిచ్చింది? రొట్టెని ఇచ్చింది. ఏలియా నుంచి ఆమె ఏం తీసుకుంది? తొట్టిలో పిండి తరిగిపోకుండా ఉండే అభిషేకాన్ని తీసుకుంది. అభిషేకం ఎలా ట్రాన్స్ఫర్ అయిందంటే ఆమె రొట్టె ఇవ్వడం వల్ల ట్రాన్స్ఫర్ అయింది. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న రోజుల్లో ఈ రెవల్యూషన్ని, ఈ ప్రత్యక్షతని మన పరిచయంలో నేరుగా చూడబోతున్నాం. సో దేవుడి కార్యాలు ఎలాగా కొనసాగుతాయంటే, సో ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఇచ్చి ఇక్కడ ఉన్న అభిషేకం వారి విషయంలో కంటిన్యూ అవుతుంది. వాళ్ళు దేనైనా ఇచ్చిన ప్రతిసారి ఈ అభిషేకం వాడిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు దేనైనా తీసుకొచ్చిన ప్రతిసారి అభిషేకం ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగా వారు నూనె నింపబడతాయి. ఎప్పుడు ఎవరి విషయంలో చీకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది వారి విషయంలో. మనమైతే వెలుగుండగానే, ఇది అర్ధరాత్రి అయింది కాబట్టి మా నూనె మీకు ఇవ్వలేము, అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, మా నూనె మాకు ఎనఫ్, సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకోండి నూనె. టైం ఉన్నంత వరకు, దేవుడు కృప చూపుతున్నంత వరకు, దేవుడు సహాయం చేస్తున్నంత వరకు, దేవునితో మాట్లాడుతున్నంత వరకు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినంత వరకు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండగలిగినంత వరకు, దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయగలిగినంత వరకు, దేవుని సేవకుల వారు వచ్చి వారు అభిషేకాన్ని తీసుకోవడానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు, ఎంత అవసరం ఉందో లేదా ఎంత అవకాశం ఉందో అంత అభిషేకాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనసు పెట్టండి, ప్రయాసపడండి, హృదయాలు తెరవండి. ఆ అభిషేకము చీకటి కమ్మినప్పుడు నువ్వు సర్వైవ్ అవ్వడానికి, నీ దీపం ఆరిపోకుండా ఉండడానికి, నీ విషయంలో దేవుని పిలుపు, నీ విషయంలో దేవుని ఏర్పాటు, నీ విషయంలో దేవుని సంకల్పము అది ఆరిపోకుండా ఉండడానికి ఆ నూనె కారణం అవుద్ది. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది కాల దినాల్లో నాకేం పోయిందిరే నా ప్రాణమా,
తినుము, తాగుము, సుఖించుము, అభిషేకం ముందు తర్వాత చూద్దాంలే. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడే కాపాడతాడు. అంతవరకు నేను కాపాడవాడు నేనే. అంతం 10 సంవత్సరాలు రావాల్సిన అంతం 2 సంవత్సరాలకు వచ్చేస్తుంటుంది. దేవుడు నమ్మకస్తుడే. అంతవరకు కాపాడేవాడును నేనే. ఎక్కడి వరకు అంటే సో ఆ దినాలు పొడిగించబడి నీ అంతం దూరం చేయబడాలి అంటే, నువ్వు దీర్ఘాయుష్యం చూడాలి అంటే, యు మస్ట్ హ్యావ్ ద ఆయిల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్నమాట? సమయం ఉండగా మీ శుద్ధిలో నూనె నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ టు ఫిల్ యువర్ పార్ట్స్ విత్ ఆయిల్. దేవుని నూనెతో అభిషేకంతో నింపబడడానికి నువ్వు ఏం చేయగలవో ప్రయాస తీసుకోండి. నా అంటారు ఈ సమయం కేవలం డబ్బులు సంపాదించుకోవడానికో, పేరును సంపాదించడానికో, గంటను సంపాదించడానికో ఇది సమయం కాదు. నేనంటాను సంఘానికి ఈ సమయం నూనె నింపుకోవడానికి అత్యంత కీలకమైన సమయం. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కునని చెప్పాను. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. కొనడం సాధ్యమైందా? చీకటి సమయంలో సాధ్యం కాలే. వారు కొనబోచుండగా, సరే మీ నూనె మీరే ఉంచుకోండి, మా డ్యూటీలు ఆరిపోయేటట్టున్నాయి, మేము అర్జెంటుగా వెళ్ళి ఎవరైనా నూనె అమ్ముతాడేమో, ఎక్కడి నుంచి సంపాదించగలమేమో తెచ్చుకుందాం బయలుదేరి వచ్చానంట. బయలుదేరే క్షణంలోనే పెళ్లి కుమార్ దిగి వచ్చేసాడు. ఏమైంది? నూనె డ్యూటీలో ఉన్న వాళ్ళు చదవండి. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా. ఎవరు సిద్ధపడి ఉన్నవారంటే డ్యూటీలు గలవారా? కాదు. డ్యూటీలు గలవారు మరియు వారితో పాటు సిద్ధులలో నూనెను కలవారు సిద్ధపడిన వారిగా చెప్పబడుతూ వచ్చారు. హలో, ఇక్కడ ఉన్న ప్రశ్న, మీరు సిద్ధపడున్నారా? ఈరోజు నా ప్రశ్న, మీరు సిద్ధపడున్నారా? డ్యూటీలే కలిగి ఉన్నారా? సిద్ధులు, దాంతోపాటు ఎక్స్ట్రా ఆయిల్. ద ఆయిల్ ఇన్ యువర్ ల్యాంప్ ఈజ్ నాట్ ఎనఫ్. నీ డ్యూటీలో ఉన్న నూనె సరిపోదు. నీవు ఎగస్ట్రా ఆయిల్ నువ్వు కలిగి ఉండగలగాలి. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా దేవుడు నువ్వు కలుసుకోవాలి అంటే, ఇంకా డీప్కి వెళ్ళి చెప్పాలంటే, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు పరలోకంలో చేర్చబడాలి అంటే యు మస్ట్ హ్యావ్ ద ఎక్స్ట్రా ఆయిల్. హల్లెలూయా. ఆత్మ లేనివాడు, ఈ వాక్యం మీకు తెలుసా? బైబిల్ ఉన్నవాడు నావాడని చెప్పలే. బైబిల్ వాక్యం ఏం చెప్పింది? ఆత్మ లేనివాడు. ఈరోజు చాలామంది చర్చిలో క్రైస్తవులు ఉన్నారు, కానీ వితౌట్ ఆబ్సెంట్ ఆఫ్ ద స్పిరిట్. వారి లోపల దేవుని ఆత్మ పనిచేయట్లేదు. అందుకే వారు దేవుని నడిపించి చూడలేకపోతున్నారు, వారు దేవుని ప్రేరణ చూడలేకపోతా ఉన్నారు, దేవుడి యొక్క ఆలోచన చూడలేకపోతున్నారు, దేవుడు ఏ విషయంలో హెచ్చరిస్తున్నాడో ఆ హెచ్చరికను వారు చూడలేకపోతున్నారు, దేవుడు ఏ విషయంలో భయం పుట్టించాలనుకుంటున్నాడో ఆ భయాన్ని వారు చూడలేకపోతా ఉన్నారు. దేవుడి మాట వారు భయాన్ని పుట్టించలేదు, దేవుని మాట వారి కలవర పుట్టించలేదు, దేవుని యొక్క ఆలోచన వారిని లేకపోతే దేవుని యొక్క వాగ్దానం వారికి సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఈ స్థితి ఏం చూపెడుతుందంటే దెర్ ఇస్ ద ఆబ్సెంట్ ఆఫ్ స్పిరిట్, ఆబ్సెన్స్ ఆఫ్ స్పిరిట్. వారి ఆత్మ ఆబ్సెంట్ మోడ్లో ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆత్మలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో, బైబిల్ చదువుతుంటే ఒక్కొక్క వచ్చిన కనబడతా ఉంటే లోపల కడుపులో జీవజల నదులు ఉపడడం స్టార్ట్ చేస్తుంటే ఎగిరి గెంతులేస్తుంటే సంథింగ్ ఐ ఫైండ్ ఇట్. బిర్యానీలో జాయింట్ దొరికితే ఎంత సంతోషం ఉంటుందో, వాక్యం చదువుతున్నప్పుడు అందులో ఒక వాగ్దానం దొరికితే, అందులో ఒక ప్రత్యక్ష దొరికితే, అక్కడి నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడే మాట దొరికితే అంతకంటే ఎక్కువ సంతోషం దొరుకుద్ది. కానీ చాలామందిలో దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. వాక్యం లోపల దేవుడు దేన్ని దాచించాడో, ఏ సారవంతమైన దాన్ని, ఏ బలీయమైన దాన్ని, ఏ శక్తివంతమైన దాన్ని దాచించాడో చాలామంది దాన్ని పట్టుకోలేకపోతారు. కదా కారణం ఏంటి చెప్పనా? దేర్ స్పిరిట్ ఈజ్ ఇన్ ఆబ్సెంట్ మోడ్, దేర్ స్పిరిట్ ఈజ్ ఇన్ ది యాక్టివ్ మోడ్. ఇంకా చెప్పాలంటే దే ఆర్ డెడ్ ఇన్ స్పిరిట్. వారు ఆత్మ విషయంలో చనిపోయిన వారుగా ఉన్నారు. దేవుడి నామమున మహిమ కలుగాక. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంవత్సరం గొప్ప కార్యాలు, మరి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. జరిగిస్తాడా? సరే చూద్దాం. దట్ షోస్ యు ఆర్ ఆబ్సెంట్ ఇన్ యువర్ స్పిరిట్. నేను అనుకుంటాను, నేను వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని సేవలు నాతో మాట్లాడినప్పుడు, ఒక ప్రవచనం దగ్గరికి వచ్చినప్పుడు, ఒక వాగ్దానం మన దగ్గరికి వచ్చినప్పుడు మీరున్నట్టు నేను ఉన్నాం. కొన్నిసార్లు మీ ముఖాలు చూసి నేను వేయలేను, కానీ కొన్నిసార్లు నేను ఇక్కడ నిలబడినప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నీ రోజు నేను బలిపేట దగ్గర ఏం మాట్లాడాలో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాకు ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నా కాళ్ళులో నరాలు ఉసులైపోతూ ఉన్నాయి. అంటే పక్షపాతం వచ్చి కాదు, దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ సంతోషం, ఆ జాయ్, అది లోకంలో మరి ఎవరెవలేదు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. లోకంలో వాళ్ళ వాగ్దానం ఇచ్చి మాట ఇవ్వచ్చు, కానీ ఆ మాట నెరవేర్చలేరు. కానీ నా దేవుడు మాట్లాడితే ఆ మాట నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు
తెలియని సంతోషం లోపల నుంచి పొంగిబారుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు చాలామందిని చూసినప్పుడు వాళ్ళ కొండలే సరిగ్గా లేవు, వాళ్ళ కొండలు బహుశా కన్నాలను ఉండొచ్చు, అందులో నూనె నిలబట్టలేదు, చిల్లి సంచిలో పోయినట్టుగా వారికి ఇవ్వబడిన వాగ్దానం, ఆ వాగ్దాన ప్రభావం, వాగ్దాన అభిషేకం, ఆ వాగ్దాన సారం అలాగే పోతా ఉంది సైలెంట్గా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్తారన్నమాట. సిద్ధపడిన వారు డ్యూటీలు మాత్రమే కాక సిద్ధులు కలిగిన వారు, ఆ సిద్ధులలో నూనె కూడా కలిగిన వారు. సిద్ధి లేక నూనె దేవుని చిత్తమైన తర్వాత మరొక నెక్స్ట్ వారం కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నాకు సమయం లేదు అనుకుంటాను. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారంట. చదవండి, కంటిన్యూ. అంతటా తలుపు వేయబడిన ఆ తర్వాత తక్కిన కన్యకలు అంటే ఏ కన్యకలు? దేవుడి పట్టుకున్న కన్యకలు. కొంతమంది జ్ఞానాన్ని కన్యకలు అన్నారు. వెల్, వారి మనలత్తాలు తెరవబడిన కన్యకలు, మెలకు తెచ్చుకోలేని కన్యకలు నూనె కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చానంట. నూనె దొరికిందో లేదో తర్వాత సంగతే, కొనుక్కునే ఉండొచ్చేమో కాక, కానీ అప్పటికే ఏం చేయబడిందంటే తలుపు వేయబడింది. వాళ్ళు అయ్యో 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 మాకు తలుపులు తీయమని అడిగగా అతడు మిమ్మల్ని ఎరగానని. హలో, డ్యూటీ చేతిలో ఉంటే సంతోషపడకండి, డ్యూటీతో పాటు నూనె కూడా ఉండాలి. డ్యూటీలో నూనె కాదు, ఎక్స్ట్రా నూనె నీ సిద్ధుల్లో ఉండాలి. వారినే దేవుడు ఎరిగినని చెప్తాడు. దేవుడు నామం మహిమ కలుగుతుంది. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. ఎక్కడ అన్నాడు? నూనె లేనివాడు నావాడు కాదు. నేను ఎవరినో మీరు తండ్రి తండ్రి నన్ను పిలవచ్చు, ప్రభువా ప్రభువా నన్ను పిలవచ్చు, అయ్యా అయ్యా నన్ను పిలవచ్చు, బట్ ఐ డోంట్ నో హూ యు ఆర్. నీకు ఇవ్వబడిన క్షేమకరమైన దినాల్లో, నీతో మాట్లాడిన దినాల్లో, నీ కుండలో నూనె ఇవ్వడానికి నీ సిద్ధం చేసిన దినాల్లో యు ఆర్ స్లెప్ట్. నువ్వు నిద్రపోతూ వచ్చావు. నువ్వు దాని గురించి ఆసక్తి లేదు, అపేక్ష లేదు, దాని గురించి మెలకు లేదు, నీకు ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, వాక్యంతో సరైన సంబంధం కలపలేదు, అభిషేకాన్ని పొందడానికి నువ్వు మనసు పెట్టలేదు. ఐ డోంట్ నో హూ యు ఆర్. నువ్వెవరో నాకు తెలియదు. ఇట్ ఈస్ టూ లేట్. ఆల్రెడీ తలుపు వేయబడింది. ఇక నువ్వు వరి అవ్వద్దు, వెళ్ళి పడుకో. బయట చీకటే. ఇక దేవుడు సంఘాన్ని ఎత్తబడిన తర్వాత మిగిలేది లోకంలో గాఢాంధకారం, భయంకరమైన దినాలు, భయంకరమైన శ్రమకాలం. దాంట్లో విడవబడ్డానికి ఈ బుద్ధి దివిటీలు ఉన్నాయి, కానీ వారు దేని సిద్ధం చేసుకోలేదు. పిలవబడిన వారులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారులారా, ఎన్నిక చేయబడిన వారులారా, కృపనొందిన వారులారా, మీ కృపని సద్వినియోగం చేసుకోండి. మీ కృపని సద్వినియోగం చేసుకోండి. కొండలు సంపాదించండి, దాని నూనెతో నింపండి. ఏ నూనెతో నింపాలి? పాస్టర్ నూనె ఎక్కడ దొరుకుతుందండి? నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉందని. సమయం ఎంత? టైం ఎంత? 9:10. I want to close it. Maybe I will continue on the next week. ఈ సబ్జెక్ట్ని నెక్స్ట్ వీక్ మీతో మాట్లాడతాను. హౌ టు గెట్ ద ఆయిల్. సిద్ధులేంటి? సిద్ధుల్లో నూనె నింపడం ఏంటి? మన డ్యూటీలో నూనె ఉంచుకోవాలా, లేదా సంపాదించిన నూనె సిద్ధుల్లో నింపాలా? ఓ పక్కన మన డ్యూటీలో నూనె నింపుకోవడం అవసరం, మరో పక్కన సిద్ధులు సంపాదించి సిద్ధుల్లో నూనె నింపడం కూడా అవసరం. సో ఈ ఆయిల్ నింపడం ఎలాగా, ఈ ఆయిల్ని ఎలా మనం ప్రొక్లైమ్ చేసుకోవచ్చు? సో చాలా దేనికి వచ్చావు? దేవుని మందిరానికి దేనికి వచ్చావు? దేవుని చూడడానికి వచ్చావు. దానికి ఒక మాట అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిని చూడవలనని నా ప్రాణం ఎంతో. నీ మందిర ఆవరణం అంటాడు ఒక చోట. ఆ తర్వాత అన్నాడు, కేవలం నేను మందిర ఆవరణాన్ని గోడలు చూడడానికి రాలే, తలుపులు చూడడానికి రాలే, తెరలు చూడడానికి రాలే, నీ సన్నిధిని చూడవలనని. దేవుని సన్నిధిని ఎప్పుడు చూస్తామంటే నీ మనసులో దేవుని సన్నిధిని చూడాలని అపేక్ష ఉండాలి. దేవుని సన్నిధిని చూడడానికి నువ్వు చేయవలసిన వాటిని ఆరాధన చేయవలసినప్పుడు ఆరాధన చేయకపోతే, దేవునితో సంభాషణ చేయకపోతే, దేవునితో మాట్లాడతాడు కానీ దేవునితో నువ్వు తిరిగి మాట్లాడకపోతే, ఆయన తన దగ్గరికి వచ్చేవారికి దేవుని చెప్తూ వచ్చాడు, తన దగ్గరికి వచ్చేవారితో తను మాట్లాడతాను చెప్తూ వచ్చాడు. నువ్వు మందిరానికి వచ్చావు, కానీ చాలామంది ఏం చేస్తారని చెప్పినా మందిరానికి వస్తున్నారు కానీ ఆయన దగ్గర రావట్లేదు. హృదయ దేశ ఆయనతో మాట్లాడలే. అయ్యా ఈరోజు నీ సన్నిధిలో నుంచో నీకు వందనాలు, ఈరోజు నాతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో నువ్వు పాడిన దాన్ని నువ్వు విడిచిపెట్టావు. అయ్యా నువ్వు నాతో మాట్లాడతాను, నీకు వందనాలు, నేను దీన్ని విడిచిపెట్టినాను. ఇదే నువ్వు ఆయనతో మాట్లాడడం. ఇదిగో నువ్వు పాడిన దాన్ని చేయి, నేను దీవించబోతున్నాను. అయ్యా నేను దీన్ని చేస్తాను, నువ్వు నాతో మాట్లాడతాను, నీకు వందనాలు, నేను ఈ రోజు నేను తీర్మానం చూసుకుంటున్నాను, నేను విషయంలో. ఇదే దేవుడు నీతో మాట్లాడడం అంటే. దేవుడు నామం మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడతాడు అంటే ఎవరైతే ఆయనతో మాట్లాడుతున్నారు. అందుకన్నాడు, నా యొద్దకు వచ్చేవారి యొద్దకు నేను వచ్చేదాను. దేవుని నామం మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మందిరం దాకానే వచ్చావు, నువ్వు మందిలో దీవెనలు చూడు. మందిలో దీవెనలు
రొట్టె బల్ల, ఆహారం, అర్పణ, అల్పాహారం, వాట్ ఎవర్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చేవాడు నా సన్నిధిని చూస్తాడు. నీ హృదయం, నీ అంతరంగం దేవుని సన్నిధిని చూడడానికి ఆశపడకపోతే, దేవుని ప్రసన్నతను చూడడానికి ఆశపడకపోతే, నేను గతంలో ఈ విషయం చెప్తూ వచ్చాను, నువ్వు దేవుని మందిరానికి వచ్చే రోజులు కౌంట్ చేసుకోవద్దు. ఏ రోజు దేవుని మందిలోకి వచ్చి ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావం మీద దిగిరావడం చూస్తావో ఆ రోజే నువ్వు మందిరానికి వెళ్ళినట్టు, అదే కౌంట్ చేసుకో. సంవత్సరంలో 52 రోజులు నువ్వు మందిలో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత నీ మీద దిగిరావడం చూసిన రోజులు ఎన్ని? అవే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన రోజులు. మిగిలిన రోజులు నువ్వు దేవుని మందిరానికి వచ్చిన ఇన్ స్పిరిచువల్ రిలేమ్, ఆత్మలో దేవుని దృష్టికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్టు కాదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చావు, దేవుని సన్నిధిలోకి రాలే. దేవుని సన్నిధిలోకి రావడానికి నీ మనసు కావాలి, నీ ఆలోచన కావాలి, నీ విధేయత కావాలి, నీ యొక్క పశ్చాత్తాపం కావాలి, నువ్వు స్పందించడం కావాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దాన్ని నువ్వు స్పందించగలిగి ఉండాలి. ఆయన పాట ద్వారా నీతో మాట్లాడచ్చు, వాక్యం ద్వారా నీతో మాట్లాడచ్చు, మరొక సందర్భంలో లేదు వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతుండొచ్చు, నేను ప్రేరేపిస్తుండొచ్చు. దీనికి దేవుడు నేను ప్రేరేపిస్తా ఉన్నాడు. నువ్వు దానికి లోబడితే, దానికి రెస్పాండ్ అయితే, దానికి స్పందిస్తే మళ్ళీ దేవునితో మాట్లాడతాడు. దానికి స్పందిస్తే మళ్ళీ దేవునితో మాట్లాడతాడు. ఇక్కడ దేవునితో నీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుద్ది. చాలామంది ప్రాఫిటిక్ మినిస్ట్రీ కోసం దేవుని స్వరాన్ని వినాలని ఆశ కలుగుంటారు, కానీ వారి జీవితంలో గొప్ప అడ్డంకి ఎవరో వీడు చెప్పినా, దేవుడు వారితో మాట్లాడినప్పుడు. మళ్ళీ వారం నేను సిద్ధుల గురించి మాట్లాడతాను, సిద్ధుల్లో నూనె గురించి మాట్లాడతాను, హౌ వీ కెన్ గెట్ ఇట్, దాన్ని ఎలా సంపాదించాలి అనే విషయం గురించి మళ్ళీ వారం మాట్లాడబోతా ఉన్నాను. ఆ తదుపరి మేబీ దేవుని చిత్తం అయితే, దేవుని యొక్క అనుగ్రహం ఉంటే, దేవుడు ఆ విషయంలో నన్ను నడిపిస్తే, వాట్ టైప్ ఆఫ్ ద ఆయిల్స్ ఆర్ అవైలబుల్, ఏ నూనె బైబిల్లో ప్రస్తావన చేయబడుతూ వచ్చింది, ఏ అభిషేకం మనకు అందుబాటులో ఉంది, మనం ఏ అభిషేకాన్ని గురించి మనం ఆశ కలిగి ఉండాలి, ఏ అభిషేకం చేత మనం నింపబడాలి. రానున్న రోజుల్లో మనకి ఇవ్వబడిన దినాల్లో, మనకి ఇవ్వబడిన దేవుని వాగ్దానం సంబంధించి ఏ నూనెని మనం నింపబడాలి, ఏ నూనె చేత మన సిద్ధులు నింపుకోవాలనే విషయాన్ని నేను మరొక సందర్భంలో మీతో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీటి విషయంలో మనం అజ్ఞానులమైతే, జ్ఞానం లేని వారమైతే, స్పృహ లేని వారమైతే, ఆలోచన లేని వారమైతే, ఇదొక హెచ్చరిక. త్వరలో చీకటి కమ్మబోతా ఉంది. ఆయన ఏ క్షణం వస్తాడో, ఏ సమయం వస్తాడో ఎవరికి తెలియదు. ఆ మాట చివరి చదవండి, ఆ కాన్సెప్ట్ చివరి చదవండి. ఎక్కడి నుంచి చదివారు? ఆ దినమైనను, ఆ గడి అయినను, ఏ దినము ఆయన వచ్చే దినము, ఏ దినమో నీకు తెలియదు. ఇంకా చెప్పాలంటే నీ దేవుటి ఆరిపోయే, నీ డ్యూటీలో ఉన్న నూనె ఆరిపోయే గడి ఎప్పుడో కూడా తెలియదు. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ డ్యూటీలో ఎంత నూనె ఉందో దాని కొలతలు ఎంత కూర్చోకండి. దానికి బదులుగా నూనెని సంపాదించడానికి ప్రయత్నం చేయండి, నూనెని సంపాదించడానికి పని చేయండి, నూనెని సంపాదించడానికి ప్రయత్నం చేయండి, నూనెని సంపాదించడానికి ప్రయాసపడండి, దాని గురించి మనసు తెరవండి. అయ్యా, నాకు ఇచ్చిన అభిషేకానికి నీకు వందనాలు, నాకు ఇచ్చిన పిలుపుకి నీకు వందనాలు, నాకు ఇచ్చిన కాపుదలకు నీకు వందనాలు, నన్ను భద్రపరచడం నీకు వందనాలు, నేను ప్రార్థన చేసిన జవాబు ఇచ్చా నీకు వందనాలు, నా ప్రార్థన చేసిన స్వస్థ ఇచ్చా నీకు వందనాలు. అయ్యా, దట్ ఇస్ నాట్ ఎనఫ్ లార్డ్, లెట్ మై ఆయిల్ ఇంక్రీజ్. నా నూనెని విస్తరింపజేయండి. ఆ తదుపరి, ఆ ప్రార్థన తదుపరి మనం ఏం చెయ్యాలో. రైట్. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం, 16వ అధ్యాయం. సో ఒక విషయాన్ని, అందులో ఒక వచనాన్ని ప్రస్తావించలేను, కానీ అక్కడ ఒక వ్యక్తి గురించి మనకు కనపడుతుంది. ఏ వ్యక్తి గురించి కనపడింది ఎవరైనా చెప్పగలరా? ఆ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు మీకు? సౌలు కనపడతా ఉన్నాడు. సౌలుకి దేవుడు అభిషేకం ఇస్తూ వచ్చాడు. దేని కొరకైన అభిషేకం? తన ప్రజల్ని పరిపాలించడానికి అభిషేకం. కానీ కొద్ది దినాల తర్వాత సౌలుకున్న అభిషేకం కోల్పోయింది. తన నూనె అయిపోయింది. తన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు తన డ్యూటీలో ఉన్న నూనె అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే, దేవుడికి తాను చూపించవలసిన ఇదే చూపించలేదు. దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిని తాను చేయలేదు. దేన్ని సంహరించమన్నాడో దాన్ని సంహరించలేదు, దేన్ని తొలముట్టించమన్నాడో దాన్ని తొలముట్టించలేదు. దేవుని మాటకి వేరుగా సౌలు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు. దేవుని మాటకి తాను చూపించిన అవిధేయత వల్ల అతను కొత్తగా నూనెని సంపాదించలేదు. కాలక్రమేపీ దేవుని మనసులో అతని మీద ఉన్న దయ, కనికరం, కృప అది ఎండపైపోయింది. ఇప్పుడు దేవుడు అంటాడు, నాకు సౌలు మీద నా మనసు ఎక్కలేదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. సమూయేలు బాధపడిపోతా ఉన్నప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చి అన్నాడు దేవుడు, సమూయేలు, ఆ ఒక్కడి గురించి నీకు ఎంతకాలం బాధపడతావు? ఇక సౌలు గురించి బాధపడద్దు. నువ్వు సౌలు గురించి బాధపడాలని నేను కోరుకోవట్లేదు. లెట్ హిమ్ గో. నా కోసం నేను వేరొకరిని కనుగొన్నాను. నా కోసం నా మనసు ఎరిగిన వేరొకరిని కనుగొన్నాను. అయ్యా, సౌలు వదిలేసి ఆ వేరొకరిని కనుగొనడానికి కారణం ఏంటి? సౌలు కంటే అతను పెద్దవాడా? సౌలు కంటే జ్ఞానం అంటే అతని వయసు, అతను చదువును బట్టి అతను జ్ఞాని కాడు. కానీ అతను మాత్రం ఒక పనిలో బిజీగా ఉన్నాడు. అతను ఇంట్లో వచ్చి బయట ఉన్నప్పటికీ, అతను అడవిలో ఉన్నప్పటికీ, అతను అరణ్యంలో ఉన్నప్పటికీ, అతను ఎడారిలో ఉన్నప్పటికీ
తనకి ఇవ్వబడిన దివిటిని పట్టుకోవడం మాత్రమే కాదు, ప్రతిరోజు తన సిద్ధుల్ని నింపుకునే పనిలో, అభిషేకం చేత నింపబడే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అతని దగ్గర దివిటి మాత్రమే కాదు, దివిటిని క్యారీ చేయడానికి అవసరమైన నూనె కూడా అతని దగ్గర ఉంది. దేవుని నామమున మహిమ కలుగాక. ఎవరా వ్యక్తి? దావీదు. ఏం చేశాడు దావీదు అంటే, సౌలు ఏమో తిరుగుబాటు చేస్తే దావీదు అపాయం ఎదురైనా, ప్రాణానికి అపాయం ఎదురైనా, లేకపోతే ఇబ్బంది ఎదురైనా, పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినా పారిపోయాడే కానీ తన నూనె కోల్పోలేదు. పారిపోయిన ప్రతి సందర్భంలో దేవుని ఆశ్రయిస్తానన్నాడు, దేవుని ఆరాధిస్తానే ఉన్నాడు, దేవుని పాడుతానే ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా పరిగెడతా ఉన్నాడు. కానీ ప్రతి పరుగులో నూనెని పెంచుకుంటానే ఉన్నాడు. ఒకరోజు ఆ నూనె అతను డిసప్పాయింట్ చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ చీకట్లో ఉన్నప్పుడు, గొలియాతు వచ్చి వారిని భయపెడతా ఉన్నప్పుడు, దివిటీ కలిగిన దావీదు అని చెప్పడం, దివిటీతో పాటు సిద్ధుల్లో నూనె కలిగిన దావీదు సౌలు గుడారంలో మునిగిపోతా ఉంటే గొలియాతు కూడా ముందుకెళ్ళి గొలియాతుని చంపి ఆ దేశానికి నెమ్మది కలుగు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత క్రమంలో ఆ దేశం మీద రాజు అవుతూ వచ్చాడు. దావీదు పరిపాలనలో దేశం గొప్ప దీవెన చూసింది, గొప్ప క్షేమం చూసింది, గొప్ప సమాధానం చూసింది. కారణం ఏంటంటే దావీదు దివిటీ మాత్రమే పట్టుకోలేదు. దావీదు తనకున్న దినాల్లో, అనుకూలమైన దినాల్లో, అవకాశం ఉన్న ప్రతిసారి తన సిద్ధుల్లో నూనె నింపుకుంటానే వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును. ఈరోజు సంఘానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ విషయంలో మీకు జ్ఞానం ఉందా? ఈ విషయంలో మీరు సిద్ధపడిన వారిగా ఉన్నారా? సిద్ధపడంటే ఆదివారం రెడీ రావడం కాదు. సిద్ధపడంటే ఆదివారం ప్రభు బలకి రెడీ రావడం కాదు. సిద్ధపడంటే రానున్న చీకటిని దృష్టిలో ఉంచుకుని దేవుడు ఏ విషయాలు అంతా మాట్లాడుతున్నాడో వాటిని మనసులో పెట్టి ఆ విషయాలు, ఆ చీకటి సందర్భంలో కూడా ఆ దివిటిని కొనసాగించడానికి. చీకటి పడింది, అర్ధరాత్రి అయ్యింది, మళ్ళీ తెల్లారుతుందా లేదా? రోజు తెల్లారుతుందా లేదా? సో ఎన్ టైం గురించి అయితే మీరు తెల్లారుతుంటున్నారేమో, రైట్. రోజు తెల్లారుతున్నట్టే మళ్ళీ వెలుగు వస్తుంది. కానీ ఆ వెలుగు వచ్చే వరకు, ఈ వెలుగు ఎవరికంటే కేవలం దివిటీల చేతిలో పట్టుకొని సిద్ధుల్లో నూనెంచుకున్న వారికి మళ్ళీ వెలుగు వస్తుంది. ఇక్కడ చీకటే ఉంది, కానీ దేవుడు వీళ్ళందరూ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చాడంటే పెళ్లి వీధిలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చాడు. అక్కడ మరింత మహిమాకరమైన వెలుగు ఉంటుంది. దేవుడు నామమున మహిమ కలిగాక. ఆ వెలుగు ఎవరికంటే ఎవరైతే భూమి మీద నూనెని సంపాదిస్తారో వాళ్ళకి. దేవుడు నామమున మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యక్షత దేవునితో మాట్లాడే విషయాలు మీకు అర్థమవుతాయని అనుకుంటా ఉన్నాను. సంగమా, ఇది మన నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండే సమయం కాదు. మనం సిద్ధపరచుకోవాల్సిన సమయం. సిద్ధపాటు ఆదివారం ఆరాధనకో, ఓ క్రిస్మస్ కార్యక్రమానికో, జరగబోయే మీటింగ్స్కో దీనికోసం సిద్ధపడ కాదు. వ్యక్తిగతంగా సిద్ధుల్లో నూనె సంపాదించుకోవడానికి మనం చేయవలసిన పనిని మన దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి సిద్ధపడ అవసరం. దేనికోసం సిద్ధపడంటే వ్యక్తిగతంగా మన నూనెలో, మన దేవుటిలో ఉన్న ఏ నూనె డ్రైన్ అయిపోయిందో, ఏ కారణాల వల్ల ఆగిపోయిందో, వ్యక్తుల వల్ల, కాలం వల్ల, మన ప్రయాస వల్ల, మన పనుల వల్ల, మనకు ఎదురైన శోధన వల్ల, ఎక్కడ మనకి ఇవ్వబడిన అభిషేకం మనం డ్రైన్ అయిపోతూ వచ్చామో, వి మస్ట్ రిఫిల్ ఇట్. మనం దాన్ని మళ్ళీ తిరిగి నింపాల్సిన అవసరం ఉంది. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను అంగీకరించగలిగితే, ఈ మాటను అర్థం చేసుకోగలిగితే, ఈ మాటనే ఆ మీ జీవితంలో పరిపూర్ణం చేయడానికి, లేదా మీ దివిటీలు నూనెతో నింపడానికి సిద్ధమాసుకోగలిగితే, దాని గురించి మీరు మీ మనసును సిద్ధపరచుకోగలిగితే అంటాను, ఈరోజు మీరు దీవించబడతారు. దేవుని నామమున మహిమ కలుగాక. ఈరోజు మీకు దేవుడు దీవికరంగా చేయబోతున్నాడు. ఈ నూనె అనే ఈ కాన్సెప్ట్, ఈ అభిషేకం గురించి ఈ విషయాలు ఈ సంవత్సరం అంతట్లో మనం దేవుని వెలిగించడానికి కారణం కాబోతా ఉన్నాయి. దేవుని స్థితి ఏం చెప్పబడుతుందంటే, దెర్ ఇస్ ద ఆబ్సెంట్ ఆఫ్ స్పిరిట్, ఆబ్సెన్స్ ఆఫ్ స్పిరిట్. వారి ఆత్మ ఆబ్సెంట్ మోడ్లో ఉంది. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. ఆత్మలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో, బైబిల్ చదువుతుంటే ఒక్కొక్క వచ్చిన